హలో 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 అన్నా అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న నమస్తే అన్నా చెప్పండి అన్నగారు ఫోన్ చేయబట్టి మీకు అన్న చెప్పండి ఇప్పుడు కలిసింది కదా అన్నగారు మాకు రుణమాఫీ పర్లేదు మీరు ఇస్తున్నారు అందరు వెళ్తున్నారు ఓకే స్పెషల్ గా ఏంటంటే సార్ నేను చెప్పేది రేవంత్ రెడ్డి మనకు ఎలక్షన్ ముందల వెంటనే 2 లక్షలు తీసుకోండి అన్నారు సార్. అవును అన్నాడు. ఈ విషయం మొన్న తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసి మాట్లాడినా. నేను నవంబర్ 24 2023 సార్. తుమ్మల నాగేశ్వరరావు నీతో మాట్లాడిండా అలా పిఏ మాట్లాడిండా? లేదు సార్, సార్తోనే మాట్లాడినా. ఎట్లా ఏ నెంబర్కి మాట్లాడినా? ఇదే ఫోన్ చేస్తే ఇచ్చిరా? నంబర్ ఉంది సార్ నా దగ్గర, ఆయన నంబర్ ఉంది. అవును, ఇప్పుడు నేను చేసినప్పుడు అలా పిఏ ఎత్తుతుండు మరి? లేదు సార్, నేను నిన్న మార్నింగ్ ఇదే టైంలో చేసినాను. చేస్తే 2 లక్షలు అది ఇప్పుడు ఏం లేదు, పైన ఉన్నది ఏం లేదంటే నేనేం మాట్లాడినా అంటే, సార్ డిసెంబర్ వరకు ఎండింగ్ పెట్టిండ్రు మీరు, ఎలక్షన్ ప్రచారంలో నువ్వు 2 లక్షలు ఎంతైనా పోయి తీసుకోండి అని చెప్పినావు. తీసుకోండి అని చెప్పినప్పుడు నా లక్కు బాగుండి ఒక 15 days ముందే పెట్టేసిన కాబట్టి ఇంకా ఉండేను, కొద్దిసారి రిన్వాల్వ్ చేసేసుకున్నాను. కేసీఆర్ రేట్ లా అప్పుడు 80,000 కట్టిన మొత్తము కట్టి దానికి యాడ్ చేసి మొత్తం క్లోజ్ చేసి 2,24,000 నవంబర్ 24 తీసుకున్నా సార్. అమౌంట్ నాకు వచ్చింది పెట్టమంటే కూడా పెడతా, డేట్ మొత్తం నోట్ చేసి పెట్టుకున్నా. ఫ్రెండ్ ఆఫ్ సూట్ ఉన్నది, అది అడిగితే కూడా ఆన్సర్ ఇవ్వలేడు, ఫోన్ పెట్టేసిండు. ఇప్పుడు అవి 2 లక్షల పైన ఉన్నాయి, రాదు అంటే సార్ మీరు మొన్న దాకా కడితే ఇస్తామన్నారు కదా అని చెప్పేసి అన్నారు. కట్టాల్సిన అవసరం ఏమున్నది సార్? కట్టాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు డిసెంబర్ లోపు చేస్తాను సంవత్సరం కూడా కాదు, నవంబర్ 24 వేసుకున్నావు. 2023 నవంబర్. అవును, 23కు డిసెంబర్ వరకు అంటే నీ బాధ్యత మిత్తి నిన్న మీద అవసరం లేదు. నువ్వు మాట ఇచ్చింది అది, అయినా కానీ కడతామని చెప్పినాం. రెస్పాన్స్ లేదు, దానికి ఏం లేదు. 2 లక్షలే ఉన్నాయి సార్. 2 లక్షలకి ఇప్పుడు మిత్తి అయిన దానికి ఎట్లా ఏమనాలి ఇప్పుడు? ఆయనకు ఎవడు చెప్పమన్నాడు? ఆల్రెడీ నేను గట్టిగానే మాట్లాడినాను. నాకు అర్థమైంది. 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళని కట్టమని ఎవడు చెప్పమన్నాడు? మరి ఇలా ఎందుకు చెప్పించారు వీళ్ళు? చెప్పిండ్రు. నేను అంతకు ముందు కూడా 3 సార్లు చేసిన, కట్టుకోండి బాబు కట్టుండి అంటే మా డాడీ 1,30,000 కట్టినా. అలాకలా రేషన్ కార్డులో లేవని ప్రాబ్లం. వీళ్ళకి ఒత్తిడి రేపటి నుంచి చూపిద్దాం మనం అన్నా, రేపటి నుంచి చూపిద్దాం మనం. వీళ్ళకి ఎట్లా ఒత్తిడి తీసుకొద్దాం గ్రామాలలో, మరి ఎమ్మెల్యేలు వాళ్ళందరితో ఎట్లా మాట్లాడాలి ఏందనేది నేను రేపటి నుంచి చెప్తా, చేద్దాం తప్పకుండా. 2 lakhs అబో వాళ్ళకి ఇయ్యమంటారు కాదు, 2 lakhs అబో వాళ్ళకి ఇయ్యమని ఎప్పుడు చెప్పాలి? వీళ్ళు మొదలు చెప్పాలి. అన్నాడు, నా పేరు అంజయ్య సాయంగా అన్నాడు ఆల్రెడీ చెప్పేసి, ఇప్పుడైతే ఏం లేదు అని చెప్పేసి అన్నాను. నేను ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు జీవో ఎందుకు రాస్తున్నావు ఇచ్చినావు? మీకు తెలుగు, మీరు మొన్న తెలుగులో కూడా చదివినిపించింది సార్. అవు మరి తెలుగులో మన జీవో ఉంది కదా, మరి జీవోలో ఉన్న ప్రకారం కట్టుకున్నారు. నేను ఒకటి కట్టని వాళ్ళ గురించి కంటే కూడా కట్టి మిత్రపాలైన బాధ చెప్తా ఉన్నా. మరి వాళ్ళకి డాడీ 3 లక్షల పైన ఉంటే 130 బయట పెట్టి తెచ్చి కట్టినాం. మా డాడీ సపరేట్ రేషన్ కార్డు ఉంది, అది వేరే గానీ. అయితే ఆయనకు వచ్చేసి అయినది కాలేదు, ఆగస్టులో కడితే. సరే అన్న, నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా, రేపటి నుంచి మన ఒత్తిడి ఏందో చూపిద్దాం వీళ్ళకి. నాదైతే డిక్లేర్ ఉన్నది సార్. నేను ఏది మాట్లాడమంటే మాట్లాడతా, ప్రజా దర్బార్ పోయి మాట్లాడతా, లైవ్ లోకి వచ్చైనా మాట్లాడమంటే మాట్లాడతా. నువ్వు లైవ్ లోకి రా, ఎక్కడుంటావు? నువ్వు ఎక్కడుంటావు? ఎలక్షన్ మూమెంట్ ఎట్లా తీసుకోమన్నావు? ఎందుకు నాకు ముందుగా నేను కట్టి తీసుకున్నా. అన్న నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నువ్వు ఎక్కడుంటావు? నేనా సార్? సంగారెడ్డి జిల్లా సార్. సంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ వస్తావా? స్టూడియోకి వస్తావా? రాగలుగుతా సార్. రండి. ఒక 2-3 రైతులు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు, కట్టనోళ్ళ కట్టేటోళ్ళ ఏది ఉంటే సరే, మీరు ఒక 4 రండి, మాట్లాడదాం. నాకు ఎందుకు సాయంగా ఆ రోజు ఎందుకు ఇచ్చిండు వెంటనే తీసుకోండి అని 2 లక్షలు తీసుకున్నప్పుడు? అదే అన్న, ఇదంతా రేపు లైవ్లో అడుగుదాము. నీకు నేను ఆఫీస్ లొకేషన్ పెడతా, నువ్వు నాకు ఇప్పుడు వాట్సాప్లో పెట్టు, అన్న సెండ్ మీ యువర్ లొకేషన్ అని. నేను నీకు షేర్ చేస్తాను, నువ్వు రేపు వచ్చేసి, రేపా ఎల్లుండా నీకు కుదిరినప్పుడు వచ్చేయండి. రైతులతో ఒత్తిడి తీసుకొద్దాం ఖచ్చితంగా, వదిలిపెట్టొద్దు. వదిలిపెట్టడం ఏం సార్, వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు, ఆడ అల్ప చేసిండ్రు, చేసామంటారు. సరే అన్న, ఇవన్నీ మనం లైవ్ లో మాట్లాడొచ్చు, ఓకే కదా? రైతు భరోసా ఇప్పుడు 12,000 15 ఇస్తా అన్నాడు, 15 పోయి 12కి చేసిండు.
12కి చేసి మనకు అందులో లాస్ పెట్టావు. అది 15 సంక్రాంతికి ఇస్తున్నావు. సంక్రాంతి పోయి 26 అంటున్నావు. 26 పోతే ఉగాదికి అంటావు. ఇక ప్రజలకు అర్థం కాని ఏమున్నది అన్న. ఇగో ఇదంతా ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడితే రేపు లైవ్లో మాట్లాడడానికి ఏముండదు. నువ్వు లైవ్లోకి రా, ఓకేనా? వస్తా సార్, డెఫినెట్గా ఇప్పుడు పెట్టు. డేట్స్ వస్తా ఉన్నది, ప్రింట్ ఆఫ్ ఉన్నది నా దగ్గర. నా దగ్గర ఉండదా? నా దగ్గర మొత్తం ఉంటుంది కదా, మేనిఫెస్టో డిక్లరేషన్, వాళ్ళు చెప్పిన మాటలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఖాళీ స్టూడియోకి రా, ఇప్పుడు పెట్టు, లొకేషన్ పెట్టమని ఒకసారి మెసేజ్ పెట్టు నాకు. మీ నంబర్ ఈ నంబర్ ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టి ఇప్పుడే. హాయ్ అని పెట్టాలనా? హాయ్ కాదు, లొకేషన్ పెట్టండి సార్ అని పెట్టు. హాయ్ అంటే అందులో ఎన్నో హాయిలు ఉంటాయి, అందులో ఏదో హాయిలు ఎగిరిపోతాయి అవుతుంది. సార్ లొకేషన్ పెట్టండి, ఆఫీస్ అని పెట్టండి, మీరు వచ్చేయండి, ఓకేనా? ఓకే సార్.